అప్పటి నుంచి చాలా మందికి ఇవాళ వరకు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలా. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది, ఆ బెనిఫిట్స్ ఈ రోజు కూడా రాలా. మొన్న పోలీస్ కానిస్టేబుల్ది నాకు మెయిల్ పెడితే నేనే వీడియో చేశా. ఉద్యోగం రిటైర్ అయినా కూడా నా బెనిఫిట్ నాకు రాలేదు. నేను ఇల్లు కట్టుకుంటే 50 లక్షలు 60 లక్షలు వస్తూ ఇల్లు కట్టుకుంటే నా కుటుంబం నేను బతకచ్చు, నా భార్య నేను. ఏడుంది రిటైర్ అయ్యే ఉద్యోగులందరిలో కూడా ఇప్పుడు ఈ భయం మొదలైంది. రేపు మాకు బెనిఫిట్స్ వస్తాయా రావా అనేది. అదే బెనిఫిట్స్ ఎప్పటికో ఒకసారికి ఇవ్వక తప్పదు, కానీ అంటే వీళ్ళ తరపున కూడా పోరాడట్లేదు కనీసం ఎన్జిఓలు. అది చిత్రం. అవును, ఇంకా రిటైర్ అయిన వాళ్ళు కూడా వదిలేశారు. అంటే వాళ్ళు ఓట్లేదు కదా ఇక్కడ. అది కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులు వీళ్ళ డిమాండ్లు కూడా పెద్ద భారీ డిమాండ్లు అయితే ఏమి నాకైతే అనిపించలేదు. మరి అంటే వీళ్ళ విధులు మారిపోయినాయి, సర్వేలకే పరిమితం చేసేస్తున్నారు. వీళ్ళల్లో ఒక అభద్రతా భావం కూడా మొదలైంది, రేపొద్దున ఏంటి అనేది. ఇప్పుడు ఇవి చేయలేని పనులు అంటే ఇవి మార్చమంటున్నారు. కనీసం ఈ డిమాండ్లకు కూడా వీళ్ళు చర్చించకపోవడం, ప్రభుత్వం ముందుకు రాకపోవడం, అంటే ఇక ఇవేమి నెరవేరవు, ఇంకా అంటే వీళ్ళ వృధా ప్రయాసగానే ఉంటది, అరణ్య రోదనగానే ఉంటది అని అనుకోవాలి. రేపు ఒరిజినల్ గా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని పని చేయలేక బాధపడుతున్నారండి నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే నిన్నటిదాకా కుర్చీలో కూర్చున్నారు, ఇప్పుడు రోడ్డు ఎక్కి వాలంటీర్ చేసే పని చేస్తున్నారు. ఒకప్పుడు ఆ వాలంటీర్ని వీళ్ళు కీతాగా చూశారు, నీది ఎంత నువ్వు ఎంత అన్నట్టు చూశారు వీళ్ళు. వీళ్ళు కొంచెం పై స్థాయి అనేది. ఇప్పుడు వీళ్ళు కిందకి దిగజారిపోయారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు నేనే ఉన్నాను, ఎందుకు ఫీల్డ్ శాంతం వదిలేశాను. నాకు ఈనాడులో మా బాసు, ఫస్ట్ బాసు ఆయన డెస్క్ ఇన్ఛార్జ్ అయ్యారు. అయ్యి